నేటి పాలకులతో ఆంధ్రప్రదేశ్కు రాజధాని సాధ్యమేనా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, అడ్డగోలుగా ఢిల్లీ రాజకీయాల అవసరార్థం ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విభజించి రాష్ట్రానికి పెద్ద గాయం చేశారని, విభజిత ఆంధ్రప్రదేశ్కు విభజన చట్ట ప్రకారం అప్పగించాల్సిన ఏ ఒక్కటి ఇవ్వకపోగా చట్టపరమైన హక్కులను నేటికి మోడీ సర్కార్ అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అడుగడుగున వంచిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో గల నేటి పాలకులు హక్కుగా సాధించుకోవాల్సిన వాటి కోసం పట్టుపట్టకుండా దేహీ అంటూ అప్పుల కోసం వెంపర్లాడుతున్నారని, ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ మీడియా కబోదిగా మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ సింహ దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, వాడపల్లి జ్యోతిష్, ఆకుల మణికాంత్, చల్లా సాంబశివరావు, చల్లా వంశీ, శుంకర వెంకట భాస్కర రంగారావు, అలజంగి రాజు, మాసా అప్పాయమ్మ, పసుపులేటి వీర్రాజు, పైడిమల్ల ఏసోబు, కాకర ప్రసాద్, అనిశెట్టి నిర్మలా రూత్, పసుపులేటి సుశీల, మాసా కుశలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక వింత పోకడ జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగి సుమారు 12 ఏళ్ళు అయింది. ఈ 12 ఏళ్ళలో అభివృద్ధి అనేది ఎక్కడా కనపడడం లేదు. అసలు ప్రజలకి హక్కులని ఉన్నాయో లేదో తెలియదు. ఉపాధి అవకాశాలు లేవు. లేకపోగా ఏ జిల్లా కూడా అభివృద్ధి చెందలేదు. ఈరోజు జిల్లాల అభివృద్ధి చెందకపోగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యం ఏంటంటే జిల్లాలను మరలా విస్తరిస్తున్నారు. అంటే 13 జిల్లాలు ఉండే 26 జిల్లాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ 32 జిల్లాలు చేస్తానంటున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఏదైనా ఏ జిల్లాకైనా ఈ ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ ఈ గ్రామం ఎంత అభివృద్ధి చెందుతుంది అని ఏదైనా క్యాల్కులేషన్స్ ప్రజలకి ఒక భరోసా ఇచ్చేటటువంటి ప్రభుత్వాలు కావాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలు చేశారు, మీరు 32 చేశారు. రేపు పొద్దున్న 50 జిల్లాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కాదు పాలన అంటే. ఇది కాదు ఒక గొప్ప ప్రభుత్వం అనిపించుకోవాలంటే మొట్టమొదటి మీరు ప్రజలకి ఒక భరోసా, నమ్మకం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవన్నీ కనపడాలి. ఎంత వింత పరిస్థితులు అంటే వీళ్ళు అంటే కొన్ని కార్పొరేట్ శక్తులు కూడా వాళ్ళకి భజన చేయడంలో వాస్తవాల్ని ప్రజలు కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈరోజు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పెట్టారు. విజయవాడ కేంద్రంగా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారు. అది విజయవాడలో ఎక్కడ పుట్టారు? ఆయన గుడివాడలో పుట్టారు. అతను పుట్టిన ప్రాంతానికి ఏమో కృష్ణా జిల్లా అని పెట్టారు. అతను పుట్టిన ప్రాంతానికి ఏమో అతను పేరు తగిలించారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా ఆయనకైతే కరెక్ట్గా న్యాయం జరిగింది. అంటే రేపు పొద్దుట ఏంటంటే వివాదాలు పెరగాలి, ఉద్యమాలు పెరగాలి. ప్రతి ప్రాంతంలోని వివాదాలతో ప్రజలు నిత్యం కొట్లాట్లలోని లేని ఉద్యమాల్లోని అవసరం లేనటువంటి ఉద్యమాల్లోనే ఉండాలి. నిలువెత్తు విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ కేంద్రంగా పెట్టారు. అక్కడ అంబేద్కర్ని స్మరించడం మానేసి కోనసీమకు తీసుకొచ్చి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టారు. ఇదంతా కూడా ఒక గందరగోళ పరిస్థితులు. ఈ గందరగోళ పరిస్థితుల్లో ప్రజలు రేపు ప్రొద్దున వివాదాలు పెరగడానికి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. కానీ ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రల్లో కుతంత్రాల్లో ప్రజలు ఎక్కువగా నలిగిపోతున్నారు. ఇక్కడ వాస్తవాలను మర్చిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఆంధ్రులు అనే ఒక భావజాలంతో అందరూ కూడా కులమతాలకు అతీతంగా నా రాష్ట్రాన్ని నేనే కాపాడుకోవాలి. వీళ్ళంతా పరాయి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వలసదారు. వీళ్ళంతా ఇప్పుడున్నటువంటి వ్యాపార రాజకీయ పార్టీలన్నీ కూడా హైదరాబాద్ కేరాఫ్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను శాసిస్తున్నారు, తొడలు కొడుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో కొడితే చెంపదెబ్బలు కొడేస్తారు ఇలాంటి నాయకులు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మౌనంగా ఉంటారు, మంచివాళ్ళు. ఇక్కడ అది అలుసుగా తీసుకొని ఇక్కడ ఇష్టానుసారం రాజకీయాలని పూర్తిగా పొల్యూట్ చేస్తున్నారు. త్రాగునీరు పొల్యూట్ అయిపోయింది, పాలన పొల్యూట్ అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ లేదు, ప్రభుత్వ కార్యాలయాలు కుళ్ళిపోయినాయి. అసలు ఏమున్నదని చెప్పుకోవడానికి ఒక్కటి లేదు. ఇక్కడ రాజధాని పేరు చెప్పి 12 ఏళ్లుగా బూచిగా చూపిస్తూ 1000 కోట్ల రూపాయలు తరలించేస్తున్నారు. ఈ తరలిస్తూ సుమారు ఇప్పుడు 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెరిగిపోయినాయి. ఈ అప్పులన్నీ కూడా ప్రతి ఆంధ్రుడి నెత్తి మీద ఉన్నాయి. మన బిడ్డ తర్వాత మన బిడ్డలో వీళ్ళందరూ కూడా ఈ అప్పులకి బాధ్యతలకు వారసులుగా రావాలి.
ప్రభుత్వాలంటే అవా మన శ్రమను దోచుకుంటున్నారు, మన కష్టాన్ని దోచుకుంటున్నారు, చివరికి మన ఆస్తులను కూడా దోచుకుంటున్నారు. ఏ విధమైన అభివృద్ధి లేదు, కనీస వసతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, సరైనటువంటి విద్య ఆంధ్రప్రదేశ్లో లేదు, సరైనటువంటి వైద్యం లేదు. ఇప్పటికీ ఏదైనా సరైనటువంటి వైద్యం విద్య కోసం పరాయి రాష్ట్రాలు పోవాలి, అందుబాటులో హైదరాబాద్ పోవాలి. సిగ్గు లేదు వీళ్ళ నాయకులు అని చెప్పుకోవడానికి. ఈ నాయకులు ఊరేగింపులు దండలు వేసుకుని ఊరేగుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక మౌనం, అమాయకత్వం. ఏదో ఒక రోజు జయాంధ్ర ఉద్యమం లాంటి ఒక పెద్ద ఉద్యమం ఖచ్చితంగా వీళ్ళని తరిమి సరిహద్దుల నుంచి తరిమేటటువంటి పరిస్థితులు వస్తాయని ఈ సందర్భంగా ఈ ప్రధాన వ్యాపార రాజకీయ పార్టీలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం అనేది ఖచ్చితంగా రావాలి. ఈ పార్టీలతో ఎప్పటికీ కూడా మనకి ఒక మెరుగైనటువంటి సమాజం, మెరుగైనటువంటి పాలన, అలాగే సంపద కానీ రాదు. పేదరికం మన నెత్తి మీద పెడుతూ ఉంటారు, అప్పులు మన వెంట కూడానే పెడుతూ ఉంటారు. మన జీవితం అంతా కూడా ఆకలితోని ఉద్యమాలతోని జీవితాలు చాలించేటటువంటి పరిస్థితులే ముందు నడిపించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. డబ్బు ఒక గుత్తంగా ఒక పెత్తందారి వ్యవస్థ దగ్గరే ఉండిపోయేటటువంటి పరిస్థితి. వీటి నుంచి మనం బయటపడాలి. సంపద అన్ని వర్గాలకి తరికి చేరాలి. అన్ని వర్గాల ప్రజలకి సంపద ఉండాలి. అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులు పొందాలి. అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మరో స్వాతంత్ర పోరాట ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా దేశవ్యాప్తంగా విస్తరించాలి. మరో జయాంధ్ర ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తి నోటితోని కూడా జై ఆంధ్ర అనే ఒక స్లోగన్ నినాదం భవిష్యత్తులో వస్తుందని ఈ సందర్భంగా చాలా ధీమాగా చెప్పడం జరుగుతుంది.